హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం కింద ప్రసాదంగా పెట్టడానికి మనం మినపప్పుతో బోండాలు ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. చాలా హెల్దీ, సేమ్ టైంలో చాలా సింపుల్గా చేయొచ్చు. రండి, ఈ మినపప్పుతో చేస్తున్న ఈ బోండాలు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. ఈ మినపప్పుతో 1/2 టీ స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలండి. ఇవి రెండింటిని ఒకే గిన్నెలో వేసి శుభ్రంగా కడిగేయండి. కడిగేసి నీళ్ళు పోసి ఈ మినపప్పు అలానే మెంతులు 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటలు నానిన తర్వాత ఏం చేయాలనేది చూస్తాం రండి. 4 గంటలు పప్పులు నానిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి దీన్ని మిక్సర్ జార్కి మార్చుకొని మనం మెత్తగా పిండి రుబ్బి తీసుకోవాలండి. ఇలా మనం పిండి రుబ్బుతున్నప్పుడు మీరు ఐస్ వాటర్ పోసి పిండి రుబ్బారంటే మనకు ఈ మినపప్పు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా రుబ్బి మెత్తగా మనం పిండి అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ పిండికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత అండి ఒక 1/2 టీ స్పూన్ అంతా జీరా వేయండి. మనం ఈరోజు ప్రసాదంకు చేస్తున్నాం కాబట్టి ఉప్పు, జీరా ఇవి రెండే వేస్తున్నామండి. మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ చేస్తున్నప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ లేదా మీరు ఏదైనా ఆకుకూరలు కూడా వేయొచ్చండి. ఇలా ఉప్పు, జీరా వేసి కలిపిన తర్వాత ఈ విధంగా చిన్నగా మనం ఆయిల్లో వదలబోతున్నామండి. దానికని పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ అనేది వేడి అయింది. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మినపప్పు పిండిని ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు చిన్న బాల్స్గా ఆయిల్లో వదలండి. ఇలా వేసిన తర్వాత మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా చేసి తీసుకున్నామంటే మనకు మినపప్పు బోండాలు అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం మినపప్పుతో చేస్తున్న ఈ బోండాలు చాలా హెల్దీ అండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చండి. అది ఇంకా హెల్దీ కూడా. ఇలా మనం ఫ్రై చేసి తీసుకున్న ఈ మినపప్పు బోండాని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేయడమే అండి. చూడండి ఎంత సూపర్గా రెడీ అయిందని. ఇది అప్పటికప్పుడు మనం పిండి రుబ్బి చేసుకుంటున్నాం కాబట్టి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు దొరుకుతుందండి. పచ్చిమిర్చి చట్నీతో ఈ బోండా తినామంటే ఆ రుచి భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం సింపుల్గా ఒక ప్రసాదం రెసిపీ అనేది రెడీ చేసుకున్నామండి. మీకు ఈ మినపప్పు బోండాల రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.